ఆస్తి కోసం కన్న తండ్రిని చంపాడో కసాయి కొడుకు. తండ్రి వెంకన్నకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భార్యకు క్యాన్సర్ రావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం 1 ఎకరాను వెంకన్న అమ్మేశాడు. దీంతో పొలాన్ని ఎందుకు అమ్మావంటూ రోజు రాత్రి తాగొచ్చి గొడవపడ్డాడు కుమారుడు. అంతటితో ఆగకుండా మామిళ్లగూడెం వెళ్లొస్తుండగా దారిలో అడ్డగించి అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. చెల్లె చూపెడతాను నువ్వు చూపెట్టట్లే కదా అని పెట్టట్లేదని పోలీస్ స్టేషన్ పోయారు. పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ వాళ్ళు ఏం చేసి పిలిపించి అడిగిచ్చిరు అన్ని. అరే ఎందుకు నువ్వు పెడతలేవు, నీ తల్లిదండ్రులకు ఎందుకు పెడతలేవురా, నీ తల్లిదండ్రులకు పెట్టకుండా నువ్వు ఇల్లు ఎట్ట లేపుతున్నారా, బునాది ఎట్ట తీసినవరా, పిల్లలు ఎట్ట పోసినవరా అని అడిగిరు. అడిగినాక మళ్ళీ పంచాయతీ తేటకు చేసుకున్నారు. స్టేషన్లోనే ఎకరన్నర ఇస్తానని బాండ్ కాగితం మీద ఎకరన్నర బాండ్ కాగితం మీద రాసిరు. నాకు 29 గుంటలు నాకు రాసిరు. మా నాన్న ఎకరం అమ్ముకుంటారు, మా నాన్నకు రాసిర్రు. రాసినాక అన్ని బయటకు వచ్చినాక సైన్లు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఇంటికి పోయిండు, మందు తాగిండు. మందు తాగినాక 3 రోజులు హాస్పిటల్ ఉన్నాడు. ఆయన మళ్ళీ వచ్చారు. మా అమ్మకు బాగాలేదని మేము భూ అమ్ముకొని 3-4 లక్షలు ఆయన గట్టంగా తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోయినాం. వరంగల్, హన్మకొండ, హైదరాబాద్ ఆయన తిప్పుకొని తీసుకొని వచ్చినాం. అమ్మకు ఎంజిఎం పోగానే మా అమ్మ అక్కడ బాగుని చచ్చిపోయింది. అక్కడ బాగుని చచ్చిపోగానే ఆంచి తీసుకొని వచ్చినాం, దానం చేసినాం. అయిపోయింది. అయిపోయినాక అమ్ముకున్న ఆయనకి మొన్న 3 రోజుల కింద పట్టా చేసిండు.